హాయ్ స్టూడెంట్స్, మనం చూస్తున్నది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 4 మాడ్యూల్ 6 ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో మొదటి ప్రశ్న, విచ్ ఎలక్ట్రిక్ లైన్స్ కనెక్ట్ ద సబ్స్టేషన్ టు డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనగా పంపిణీ వ్యవస్థ. అంటే మనకు ఆ యొక్క సబ్స్టేషన్ నుంచి మన ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు ఏరియా నుంచి మన హౌసెస్కి కనెక్ట్ అయ్యేదాన్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోన ఏ ఎలక్ట్రికల్ లైన్స్ అనేటివి సబ్స్టేషన్ నుండి డిస్ట్రిబ్యూటర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి? ఆప్షన్ ఏ ఫీడర్స్, బి డిస్ట్రిబ్యూటర్స్, సి సర్వీస్ లైన్స్, డి సర్వీస్ మెయిన్స్. ఇందులో ఫీడర్స్ అనగా ఆప్షన్ ఏ ఫీడర్స్ అనేటివి సబ్స్టేషన్ని డిస్ట్రిబ్యూటర్స్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కనెక్ట్ చేసి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కండక్టర్స్ ఇన్ ఏ మీడియం వోల్టేజ్ డొమెస్టిక్ ఇన్స్టలేషన్ యాజ్ పర్ ఐఈ రూల్స్? అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది రెండు కండక్టర్స్ మధ్యలోన, అంటే మీడియం వోల్టేజ్ డొమెస్టిక్ ఇన్స్టలేషన్లోన ఐఈ రూల్స్ ప్రకారం ఎంత ఉండాలి అన్నట్లయితే ఆప్షన్ ఏ ఇన్ఫినిటీ అనగా అనంతము, బి మోర్ దెన్ 1 మెగా ఓమ్ 1 మెగా ఓమ్ కంటే ఎక్కువ, సి మోర్ దెన్ 2 మెగా ఓమ్స్ 2 మెగా ఓమ్స్ కంటే ఎక్కువ, డి మోర్ దెన్ 3 మెగా ఓమ్స్ 3 మెగా ఓమ్స్ కంటే ఎక్కువనా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మోర్ దెన్ 1 మెగా ఓమ్. 1 మెగా ఓమ్ కంటే ఎక్కువ రెసిస్టెన్స్ లేదా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది 2 కండక్టర్స్ మధ్యలో ఉండాలి. అది మీడియం వోల్టేజ్ డొమెస్టిక్ ఇన్స్టాలేషన్లోన ఐఈ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డైవర్సిటీ ఫ్యాక్టర్? డైవర్సిటీ ఫ్యాక్టర్ అనగా ఏంటి? అందులో ఫార్ములా ఇచ్చారు. డిఎఫ్ అనగా డైవర్సిటీ ఫ్యాక్టర్. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ లోడ్ బై మినిమం ఇన్స్టాల్డ్ లోడ్, ఆప్షన్ బి. DF is equal to installed load by minimum actual load, option C. DF is equal to minimum installed load by actual load, option D. DF is equal to actual load by minimum installed load. ఇందులో డైవర్సిటీ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి అన్నట్లయితే ఆప్షన్ ఏ అనగా DF అనగా డైవర్సిటీ ఫ్యాక్టర్ is equal to actual load by minimum installed load. నెక్స్ట్ క్వశ్చన్, what is the voltage ratio in AC distribution line adapted for domestic consumers? డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కోసము ఆ యొక్క ఏసీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లోన వోల్టేజ్ రేషియో ఎంత? డొమెస్టిక్ అనగా మనకు సింగిల్ ఫేజ్ సప్లై ఇందులో ఇస్తాము. సో ఇలాంటి సింగిల్ ఫేజ్ సప్లై లేదా ఇలాంటి ఏసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా లైన్ కోసము ఎంత వోల్టేజ్ రేషియోని తీసుకుంటాము అన్నట్లయితే ఆప్షన్ ఏ 415 వోల్ట్ పర్ 240 వోల్ట్స్, ఆప్షన్ బి 240 వోల్ట్స్ పర్ 110 వోల్ట్స్, ఆప్షన్ సి 415 వోల్ట్స్ పర్ 110 వోల్ట్స్, ఆప్షన్ డి 11 kV బై 415 వోల్ట్స్. ఇందులో మనం యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోన డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కోసం తీసుకున్న వోల్టేజ్ రేషియో ఈస్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 415 వోల్ట్స్ బై 240 volts. Next question, what is the name of the insulator used in OH lines? Overhead lines. Overhead lines లోన ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యూస్ చేస్తున్నటువంటి ఇన్సులేటర్స్లో ఇక్కడ చూపించిన ఇన్సులేటర్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ పిన్ ఇన్సులేటర్, బి పోస్ట్ ఇన్సులేటర్, సి స్ట్రెయిన్ ఇన్సులేటర్, డి షకిల్ ఇన్సులేటర్. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇన్సులేటర్ వచ్చేసి ఆప్షన్ డి షకిల్ ఇన్సులేటర్. దీనిని షకిల్ ఇన్సులేటర్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లైన్ ఇన్సులేటర్? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్సులేటర్ యొక్క ఈ లైన్ ఇన్సులేటర్ యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పిన్ టైప్ ఇన్సులేటర్, బి డిస్క్ టైప్ ఇన్సులేటర్, సి షకిల్ టైప్ ఇన్సులేటర్, డి సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, దట్ ఈస్ సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్. ఇక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్ పేరు సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ పర్మిసిబుల్ లోడ్ ఫర్ లైటింగ్ సబ్ సర్క్యూట్ ఇన్
డొమెస్టిక్ వైరింగ్ యాజ్ పర్ ఐఈ రూల్స్. ఐఈ రూల్స్ ప్రకారం డొమెస్టిక్ వైరింగ్లో అనగా హౌస్ హోల్డ్ వైరింగ్స్లో మనకు లైటింగ్ సబ్ సర్క్యూట్స్కి పర్మిసిబుల్ లోడ్ ఎంత అన్నట్లయితే ఆప్షన్ ఏ 800 వాట్స్, బి 1200 వాట్స్, సి 2400 వాట్స్, డి 3000 వాట్స్. ఇందులో పర్మిసిబుల్ లోడ్ ఎంత సబ్ సర్క్యూట్స్కి, లైటింగ్ సబ్ సర్క్యూట్స్కి అన్నట్లయితే దట్ ఈస్ 800 వాట్స్. ఇది ఐఏ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్సులేటర్? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్సులేటర్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ స్టే ఇన్సులేటర్, బి షాకల్ ఇన్సులేటర్, సి సస్పెన్షన్ ఇన్సులేటర్, డి సింగిల్ షెడ్ పిన్ ఇన్సులేటర్. సో ఇందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఇన్సులేటర్ పేరు ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సింగిల్ షెడ్ పిన్ ఇన్సులేటర్. సింగిల్ షెడ్ పిన్ ఇన్సులేటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియా కెన్ ఫుల్లీ యూటిలైజ్డ్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డీసీ యాజ్ కంపేర్డ్ టు ఏసీ? ఏసీ ట్రాన్స్మిషన్తో పోల్చినప్పుడు డీసీ ట్రాన్స్మిషన్లోన కండక్టరు కంప్లీట్గా దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా అంతా కూడా ఫుల్గా యూటిలైజ్ అవుతుంది ఆ యొక్క ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు. అయితే ఎందుకు ఏసీ సిస్టంలో అలా ఉండదు? డీసీలోనే ఉండడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ నో హీట్ లాస్, అంటే ఎటువంటి ఉష్ణ నష్టం అనేది లేదు. బి నో స్కిన్ ఎఫెక్ట్, స్కిన్ ఎఫెక్ట్ అనేది ఇందులో లేదు డీసీ సిస్టంలో. బి ఆప్షన్ సి నో పవర్ లాస్, పవర్ లాస్ అనేది జరగదు. నెక్స్ట్ ఆప్షన్ డి నో కరోనా లాస్. సో ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ అనేది ఇందులో ఉండదు లేదా కరోనా లాస్ అనేది ఉండదు అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నో స్కిన్ ఎఫెక్ట్. నో స్కిన్ ఎఫెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నో స్కిన్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్, వై ద డిస్క్ పిన్ ఇన్సులేటర్స్ outer surface is made by glazing and bend the sides inwards? ఎందుకు డిస్క్ ఇన్సులేటర్స్లోన అవుటర్ సైడ్ అనేది గ్లాజింగ్తో చేస్తూ తర్వాత దాని యొక్క సైడ్స్ అనేవి ఇన్వర్డ్గా బెండ్ చేసి ఉంటాడు, దానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ టు విత్స్టాండ్ హై వోల్టేజ్, అధిక వోల్టేజ్ని ఎదుర్కొనేందుకు. ఆప్షన్ బి నాట్ టు అట్రాక్ట్ బర్డ్స్ టు సిట్ ఆన్ ఇట్, ఆ యొక్క పక్షులు అనేటివి దాని మీద కూర్చోవడానికే అనుకూలంగా లేకుండా చేయడానికి. ఆప్షన్ సి టు ఆఫర్ హై మెకానికల్ స్ట్రెంగ్త్, అధిక మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది దానికి ఆఫర్ చేయడానికి. డి డిజేబుల్స్ కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఇన్ రైనీ సీజన్, రైనీ సీజన్లోన ఆ యొక్క కంటిన్యూగా వాటర్ అనేటివి ఆ కండక్టర్ మీదకి ఇన్సులేటర్ ద్వారా పడకుండా అలాంటి విధానం అనేది లేకుండా ఉంచడం కోసమైనా ఈ యొక్క గ్లాజింగ్ చేసి ఆ తర్వాత సైడ్స్ అనేటివి ఇన్వర్డ్స్కి బెండ్ చేసి ఉంటారు అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డిజేబుల్స్ కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఇన్ రైనీ సీజన్. వర్షాకాలంలో నిరంతర నీటి ప్రవాహాన్ని నిలిపేయడానికి ఆ యొక్క ఇన్సులేటర్ మీద నుంచి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ లైన్ మీదుగా కంటిన్యూగా వాటర్ ఫ్లో అనేది జరగకుండా ఉంచడం కోసమే గ్లాజింగ్ చేసి ఉంటారు. రెండవది సైడ్స్ అనేటివి ఇన్వర్డ్స్గా బెండ్ చేసి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్ జాయింట్? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లైన్ జాయింట్ అనేది ఓవర్ హెడ్ సిస్టంలో యూస్ చేస్తాము. ఇది ఏ రకమైనటువంటి ఓవర్ హెడ్ లైన్ జాయింట్? ఆప్షన్ ఏ ట్విస్టెడ్ జాయింట్, బి స్ట్రైట్ స్లీవ్ జాయింట్, సి కంప్రెషన్ జాయింట్ ఫర్ ఏసీఎస్ఆర్, డి స్ట్రైట్ జాయింట్ త్రూ కనెక్టర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కంప్రెషన్ జాయింట్ ఫర్ ఏసీఎస్ఆర్ కండక్టర్. కంప్రెషన్ అనగా ఈ కుదింపులకు తట్టుకునేటట్టుగా తయారు చేసేటువంటి జాయింట్ ఏసీఎస్ఆర్ కండక్టర్ కోసం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఓవర్ హెడ్ లైన్ జాయింట్ అనేది ఏమిటి అన్నట్లయితే
compression joint for ACSR. Next, why steel is reinforced in ACSR conductors used for overhead lines? ACSR కండక్టర్స్లో ఈ యొక్క ఓవర్హెడ్ లైన్స్లో ఎందుకు స్టీల్ రెయిన్ఫోర్స్డ్గా యూస్ చేస్తారు ఏసీఎస్ఆర్ కండక్టర్స్ అన్నట్లయితే ఆప్షన్ ఏ, టు మినిమైజ్ ద లైన్ సాగ్, అంటే లైన్ యొక్క సాగ్ అంటే ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వేలాడుతున్న దానిని సాగ్ అంటాము. సో ఈ సాగ్ అనేది తగ్గించడం కోసము. బి, టు రెడ్యూస్ ద లైన్ వోల్టేజ్ డ్రాప్, సో లైన్ వోల్టేజ్ డ్రాప్ని తగ్గించడం కోసమా. సి, టు ఇంక్రీజ్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్, ఆ యొక్క తన్యత బలాన్ని పెంచడం కోసము. డి, టు ఇంక్రీజ్ ద కరెంట్ క్యారింగ్ కెపాసిటీ, అంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ పెంచడం కోసమా అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, టు ఇంక్రీజ్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్. స్టీల్ అనేది యూస్ చేసినప్పుడు ఆ యొక్క ఏసీఎస్ఆర్ కండక్టర్లోన మనకు మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, లేదా టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. దానివల్ల కండక్టర్స్ అనేటివి లాంగ్ టైము మనం హోల్డ్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఏసీ ట్రాన్స్మిషన్ ఈస్ యూనివర్సలీ అడాప్టెడ్? ఏ రకమైన ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది యూనివర్సల్గా అనగా విశ్వవ్యాప్తంగా అడాప్ట్ చేయబడి ఉంది అన్నట్లయితే ఆప్షన్ ఏ, 2 phase 4 wire సిస్టమ్. బి, 2 phase 3 wire సిస్టమ్. సి, సింగిల్ ఫేస్ 2 wire సిస్టమ్. డి, 3 phase 3 wire సిస్టమ్. ఇందులో మనకు యూనివర్సల్గా అడాప్ట్ చేసిన ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వచ్చేసి ఆప్షన్ డి, 3 phase 3 wire సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లైన్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టర్మినేటింగ్ ఆన్ కార్నర్ పోస్ట్? కార్నర్ పోస్ట్లోన యూజ్ చేసేటువంటి ఆ యొక్క లైన్ ఇన్సులేటర్ ఏది? ఏ రకమైనటువంటి ఇన్సులేటర్ అనేది యూజ్ చేస్తాము కార్నర్ పోస్ట్లోన? ఆప్షన్ ఏ, పిన్ ఇన్సులేటర్. బి, స్ట్రెయిన్ ఇన్సులేటర్. సి, షాకిల్ ఇన్సులేటర్. డి, సస్పెన్షన్ ఇన్సులేటర్. ఇందులో ఆప్షన్ సి, షాకిల్ ఇన్సులేటర్ అనేది మనము కార్నర్ పోస్ట్లోనే యూజ్ చేస్తాము లైన్ ఇన్సులేటర్గా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ కీపింగ్ బైండింగ్ వైర్ గ్యాప్ టూ క్లోజ్ అండ్ వెరీ టైట్ ఇన్ పిన్ ఇన్సులేటర్? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ కీపింగ్ బైండింగ్ వైర్ గ్యాప్ టూ క్లోజ్ అండ్ వెరీ టైట్ ఇన్ పిన్ ఇన్సులేటర్? పిన్ ఇన్సులేటర్ దగ్గర ఈ యొక్క బైండింగ్ వైర్ అనేది ఎందుకు బైండింగ్ వైర్ అనేది గ్యాప్ అనేది పెంచుతూ ఉంటారు? బైండింగ్ వైర్ గ్యాప్ అనేది ఉంటుంది, అది చాలా తక్కువగా ఉంటుంది. రెండోది, ఆ యొక్క టైట్గా పిన్ ఇన్సులేటర్ మీద ప్లేస్ చేసి ఉంటారు అన్నట్లయితే, అంటే బైండింగ్ వైర్ గ్యాప్ అనేది తక్కువగా ఉంచుతూ పిన్ ఇన్సులేటర్ దగ్గర టైట్గా బైండ్ చేయడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, అవాయిడ్ స్పార్కింగ్, స్పార్కింగ్ అనేటివి ఏర్పడకుండా ఉంచడం కోసము. బి, అవాయిడ్ కరోషన్గా తుప్పు పట్టకుండా ఉంచడం కోసము. సి, అవాయిడ్ ఆక్సైడ్ ఫార్మేషన్, ఈ ఆక్సైడ్ ఫార్మేషన్ అనేది నివారించడం కోసము. డి, అవాయిడ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది తొలగించడం కోసం లేదా నివారించడం కోసం అన్నట్లయితే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, అవాయిడ్ స్పార్కింగ్. సో స్పార్కింగ్ అనేది నివారించడం కోసమే మనం ఈ యొక్క బైండింగ్ వైర్ అనే గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంచుతూ టైట్గా పిన్ ఇన్సులేటర్కి బైండ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కండక్టర్ యూజ్డ్ ఆన్ ఓవర్ హెడ్ లైన్స్? ఓవర్ హెడ్ లైన్స్లో యూజ్ చేసేటువంటి ఆ యొక్క కండక్టర్ యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ ఏ, ఏసీఎస్ఆర్. బి, అల్యూమినియం. సి, గ్యాల్వనైజ్డ్ ఐరన్. డి, హార్డ్ డ్రాన్ కాపర్. సో ఇందులో వచ్చేసి ఆప్షన్ ఏ, ఏసీఎస్ఆర్ కండక్టర్. సో ఏసీఎస్ఆర్ కండక్టర్ అనేది మనం ఓవర్ హెడ్ లైన్స్లోన యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్రాస్ ఆర్మ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ పోల్స్? ఎలక్ట్రిక్ పోల్స్లోన క్రాస్ ఆర్మ్స్ అనేటివి యూజ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ, సపోర్టింగ్ ద లైన్ కండక్టర్స్ని సపోర్ట్ చేయడం కోసము. బి, హోల్డింగ్ ఇన్సులేటర్స్ ఆన్ ఓవర్ హెడ్ లైన్స్లోన ఇన్సులేటర్స్ అనేటివి హోల్డ్ చేయడం కోసము.
సి అవాయిడ్స్ షార్ట్ సర్క్యూట్ బిట్వీన్ కండక్టర్స్. రెండు కండక్టర్స్ మధ్యలోన షార్ట్ సర్క్యూట్ అనేటివి కలగకుండా నివారించడం కోసము. డి రెడ్యూజెస్ కండక్టర్ సాగ్ బిట్వీన్ సపోర్టర్స్. రెండు ఆ యొక్క లైన్ పోల్స్ లేదా ఆ పోల్స్ మధ్యలో ఉన్నటువంటి సాగ్ ఏదైతే ఉంటుందో ఆ సాగ్ అనేది రెడ్యూస్ చేయడం కోసమా అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ హోల్డింగ్ ద ఇన్సులేటర్స్ ఆన్ ఓవర్ హెడ్ లైన్. ఓవర్ హెడ్ లైన్లోన మనం కండక్టర్స్ అనేటివి ప్లేస్ చేయడానికి యూస్ చేస్తున్నటువంటి ఆ ఇన్సులేటర్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు అన్నట్లయితే ఆ పోల్కి ఉన్నటువంటి క్రాస్ ఆర్మ్ మీద. సో హోల్డింగ్ ద ఇన్సులేటర్స్ కోసమే ఓవర్ హెడ్ లైన్స్లో మనం ఈ యొక్క క్రాస్ ఆర్మ్స్ అనేవి యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లైన్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ అట్ డెడ్ ఎండ్స్ ఆఫ్ ద ఓవర్ హెడ్ లైన్స్? Which type of line insulator is used at dead ends of the HT overhead lines? High tension overhead transmission lines లో డెడ్ ఎండ్స్ దగ్గర యూస్ చేసేటువంటి లైన్ ఇన్సులేటర్ ఏది? ఆప్షన్ ఏ పిన్ ఇన్సులేటర్, బి డిస్క్ ఇన్సులేటర్, సి స్టే ఇన్సులేటర్, డి పోస్ట్ ఇన్సులేటర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిస్క్ ఇన్సులేటర్. డిస్క్ ఇన్సులేటర్స్ అనేటివి హెచ్టీ ఓవర్ హెడ్ లైన్స్లో ఆ యొక్క డెడ్ ఎండ్స్ దగ్గర యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ పవర్ ట్రాన్స్మిషన్? ఏసీ పవర్ ట్రాన్స్మిషన్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ కరోనా లాస్ నెగ్లిజిబుల్. కరోనా లాస్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుందంటే దాన్ని మనము అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది లేకపోవడమా? బి స్ట్రెస్ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈజ్ మినిమం. ట్రాన్స్మిషన్ లైన్స్ మీద ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రెస్ అనేది మినిమం ఉంటుంది. సి లో వోల్టేజ్ డ్రాప్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్. లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది ట్రాన్స్మిషన్ లైన్స్లోన. డి వోల్టేజెస్ కెన్ బి స్టెప్డ్ అప్ అండ్ స్టెప్ డౌన్ ఈజీలీ. డీసీ పవర్ ట్రాన్స్మిషన్స్తో పోల్చినప్పుడు ఏసీ పవర్ ట్రాన్స్మిషన్ యొక్క అడ్వాంటేజ్ ఏది అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వోల్టేజెస్ కెన్ బి స్టెప్డ్ అప్ అండ్ స్టెప్ డౌన్ ఈజీలీ. వోల్టేజెస్ని సులభంగా మనము స్టెప్ అప్ చేయొచ్చును, స్టెప్ డౌన్ కూడా చేసుకోవచ్చును. ఇదే ఏసీ పవర్ ట్రాన్స్మిషన్ యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏసీఎస్ఆర్ స్టాండ్స్ ఫర్? ఏసీఎస్ఆర్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఆల్ కండక్టర్స్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఆప్షన్ బి అల్యూమినియం కోర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఆప్షన్ సి అల్యూమినియం కవర్డ్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఆప్షన్ డి అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అనేది ఏసీఎస్ఆర్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాస్ ఆర్మ్ ఇన్ ఓహెచ్ లైన్స్? ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లోన క్రాస్ ఆర్మ్స్ అనేవి యూస్ చేయడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ ప్రొవైడ్ మోర్ సపోర్ట్ టు ద ఓహెచ్ లైన్. ఓహెచ్ పోల్కి మరింత సపోర్ట్ చేయడం కోసము. బి ప్రొటెక్ట్ ఫ్రమ్ షార్ట్ బిట్వీన్ కండక్టర్స్. కండక్టర్స్ మధ్యలోన షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా నివారించడం కోసము. సి రెడ్యూస్ ద సాగ్ ఆఫ్ ద లైన్స్ బిట్వీన్ పోల్స్. ఆ యొక్క ఒక పోల్కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క లైన్ సాగ్ అనేది తగ్గించడం కోసము. లేదా డి హోల్డింగ్ ద ఇన్సులేటర్స్ వర్ ద కండక్టర్స్ ఆర్ ఫాస్టెడ్. ఆ యొక్క ఇన్సులేటర్స్ అనేటివి హోల్డ్ చేసి కండక్టర్స్ అనేటివి పట్టుకోవడానికి లేదా హోల్డ్ చేయడం కోసము ఈ యొక్క ఇన్సులేటర్స్ ప్లేస్ చేయడం కోసము ఆ యొక్క క్రాస్ ఆర్మ్స్ యూస్ చేస్తారు అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హోల్డింగ్ ద ఇన్సులేటర్స్ వర్ ద కండక్టర్స్ ఆర్ ఫాస్టెడ్. అంటే ఆ యొక్క కండక్టర్స్ అనేటివి ప్లేస్ చేయడం కోసము అట్ ది సేమ్ టైం కండక్టర్స్ని హోల్డ్ చేసి పట్టుకోవడం కోసము ఓహెచ్ లైన్స్లో ఇన్సులేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సులేటర్స్ని హోల్డ్ చేసేటువంటి ప్లేస్ వచ్చేసి క్రాస్ ఆర్మ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్స్ కంపేర్ టు అండర్ గ్రౌండ్ కేబుల్స్? అండర్ గ్రౌండ్ కేబుల్స్తో పోల్చినప్పుడు ఓవర్ హెడ్ లైన్స్ యొక్క ప్రయోజనం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోర్. ప్రజా బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బి
ఫాల్ట్స్ కెన్ బి లొకేటెడ్ ఈజీలీ. లోపాలు సులభంగా ఫాల్ట్స్ అనేటివి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చును. సి, నో ఇంటర్ఫిరెన్స్ విత్ కమ్యూనికేషన్ లైన్స్. కమ్యూనికేషన్ లైన్స్లో ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. డి, నాట్ లయబుల్ టు ద హజార్డ్స్ ఫ్రమ్ లైటింగ్ డిశ్చార్జ్. మెరుపు డిశ్చార్జ్ నుండి, ఆ యొక్క ప్రమాదాల నుండి మనము హజార్డ్స్ నుంచి దీనిని కాపాడుకోవచ్చును, లేదా అటువంటి ప్రభావం అనేది ఏది ఉండదు అన్నట్లయితే అడ్వాంటేజ్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి ఏది అన్నట్లయితే బి, ఫాల్ట్స్ అనేటివి ఈజీగా కనుక్కొనవచ్చును. అంటే ఫాల్ట్స్ కెన్ బి లొకేటెడ్ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్స్టేషన్ ద ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ ఈజ్ స్టెప్ డౌన్ టు కన్జ్యూమర్ సప్లై వోల్టేజ్. ఏ సబ్స్టేషన్స్లోన ట్రాన్స్మిషన్ లైన్లో ఉన్న వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ చేస్తాము? ఆప్షన్ ఏ మొబైల్ సబ్స్టేషన్, బి మైనింగ్ సబ్స్టేషన్, సి సెకండరీ సబ్స్టేషన్, డి డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్లో మనము ఆ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ టు ద స్ట్రింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ డిస్క్ ఇన్సులేటర్స్ ఇఫ్ వన్ ఆఫ్ ద డిస్క్ ఇన్సులేటర్ గెట్స్ డ్యామేజ్డ్? సో ఈ యొక్క స్ట్రింగ్ అరేంజ్మెంట్ చేసినప్పుడు డిస్క్ ఇన్సులేటర్స్ అనేటివి ఒక ఇన్సులేటర్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే ఆప్షన్ ఏ, హోల్ స్ట్రింగ్ బికమ్స్ యూజ్లెస్. అంటే మొత్తం స్ట్రింగ్ ఏదైతే ఉందో అది నిష్ఫలంగా మారుతుంది. బి, నో ఎఫెక్ట్ ఆపరేట్స్ నార్మలీ. ఎటువంటి ప్రభావం ఉండదు, సాధారణంగానే పనిచేస్తుంది. సి, ఓన్లీ ద డ్యామేజ్ డిస్క్ విల్ నాట్ ఫంక్షన్. ఆ దెబ్బతిన్నటువంటి డిస్క్ మాత్రమే పనిచేయదు, మిగతా అంతా పనిచేస్తుంది. డి, డ్యామేజ్డ్ ఇన్సులేటర్ అండ్ ద అడ్జసెంట్ ఇన్సులేటర్ విల్ నాట్ ఫంక్షన్. దెబ్బతిన్నటువంటి ఇన్సులేటరు మరియు దాని పక్కన ఉన్నటువంటి ఆ యొక్క పక్కన ఉన్న ఇన్సులేటర్ అనే రెండు మాత్రమే పనిచేయవు, మిగతావి పనిచేస్తాయా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఓన్లీ ద డ్యామేజ్డ్ డిస్క్ విల్ నాట్ ఫంక్షన్. సో ఆ యొక్క దెబ్బతిన్న డిస్క్ మాత్రమే పనిచేయదు, ఈ యొక్క స్ట్రింగ్ అరేంజ్మెంట్లో మిగతా అంతా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద స్పార్కింగ్ ఆన్ ద అల్యూమినియం కోడ్ కండక్టర్ బైండింగ్ జాయింట్స్ కెన్ బి ప్రివెంటెడ్? అంటే ఈ యొక్క అల్యూమినియం కోడ్ కండక్టర్స్ బైండింగ్ జాయింట్స్ దగ్గర స్పార్క్స్ అనేటివి ఎలా ప్రివెంట్ చేస్తాము లేదా ఎలా నిరోధించబడుతుంది అన్నట్లయితే ఆప్షన్ ఏ, కీపింగ్ బైండింగ్ టర్న్స్ వెరీ క్లోజ్. ఆ యొక్క బైండ్ చేసినటువంటి టర్న్స్ అనేటివి దగ్గరగా బైండ్ చేయడం వలన, లేదా ఆప్షన్ బి, మేకింగ్ బైండింగ్ టర్న్స్ వెరీ టైట్. ఆ బైండింగ్ చేసినటువంటి అల్యూమినియం కోడ్ కండక్టర్స్ ఉంటాయి కదా, బైండింగ్ జాయింట్స్, వాటిని వెరీ టైట్గా లేదా చాలా గట్టిగా మనము బైండ్ చేయడం వలన. ఆప్షన్ సి, ప్రొవైడింగ్ గార్డ్ వైర్స్ బిలో ద కండక్టర్. ఆ యొక్క కండక్టర్ కింద గార్డ్ వైర్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం వలన మనం యొక్క స్పార్కింగ్ని ప్రివెంట్ చేయొచ్చును. డి, ప్రొవైడింగ్ మోర్ దెన్ వన్ బైండింగ్. ఒకటి కంటే ఎక్కువ బైండింగ్ని అందించడం కోసమా మనము అందించడం వలన ఈ యొక్క స్పార్కింగ్ని ప్రివెంట్ చేయొచ్చును అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మేకింగ్ బైండింగ్ టర్న్స్ వెరీ టైట్. మనం ఈ యొక్క బైండింగ్ టర్న్స్ అనేటివి చాలా గట్టిగా మనం బైండ్ చేసినప్పుడే ఆ యొక్క స్పార్కింగ్ అనేది ఏర్పడదు అల్యూమినియం కోడ్ కండక్టర్స్ జాయింట్స్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ టు ద స్కిన్ ఎఫెక్ట్ ఆన్ ఓహెచ్ లైన్స్ లేదా ఓహెచ్ కండక్టర్స్ ఇఫ్ ద కండక్టర్ డయామీటర్ ఈస్ లెస్ దెన్ 1 సెంటీమీటర్? సో కండక్టర్ వ్యాసము చిన్నగా ఉన్నట్లయితే, అంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు ఆ యొక్క ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లేదా ఓవర్ హెడ్ కండక్టర్ల పైన స్కిన్ ఎఫెక్ట్ ప్రభావం ఎలా ఉంటుంది, ఏమవుతుంది? ఆప్షన్ ఏ, బికమ్స్ నెగ్లిజిబుల్, అతి తక్కువ అవుతుంది. బి, ఇంక్రీజ్ టు మ్యాక్సిమం, గరిష్టంగా పెరుగుతుంది. సి, నో ఎఫెక్ట్, రిమైన్ సేమ్, ఎటువంటి ప్రభావం లేదు, సాధారణంగానే ఉంటుంది.
డి డిక్రీజెస్ హాఫ్ ఆఫ్ ద వాల్యూ, దాని విలువ సగము కంటే తగ్గుతుంది అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బికమ్స్ నెగ్లిజిబుల్. ఎందుకు అన్నట్లయితే 1 సెంటీమీటర్ బిలో ఉన్నట్లయితే స్కిన్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో తగ్గుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఇంతటితో సెమిస్టర్ 4 మాడ్యూల్ 6 అనేది కంప్లీట్ అయింది. దట్ ఈస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మరిన్ని వీడియోస్ కోసము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మాడ్యూల్స్ వైజ్ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది, వాటిని గమనించి చూసి నేర్చుకుంటారని ఈ వీడియో ముగిస్తున్నాను.